కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. చిన్న సంఘముగా మేము కూడిన తండ్రి, నువ్వు చేసిన మహోపకార్యాలను గురించి నిన్ను ధ్యానిస్తూ తండ్రి నీ నామాన్ని కీర్తించుటకు నాయన నీ మందిరంలో మేము చేరి ఉన్నాం. ప్రభా నాయన, ఈ వాక్య ధ్యానములో, ఈ యొక్క వాక్య పరిచర్యలో నాయన నీ సహాయాన్ని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీవు మాట్లాడితే మాకు మేలు గనక నీవే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే అంటే అర్థం ఏంటి ఇక్కడ? నేనైతే అంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. దావీదు ఎంత అద్భుతముగా తన యొక్క క్యారెక్టర్ని, లేదంటే ఆయనకు దేవుని మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని ఎంత అద్భుతముగా వివరిస్తున్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. హర్షం అంటే అర్థం ఏంటంటే సంతోషానికి మించినది, హృదయాంతరంగములో వచ్చేటువంటి సంతోషము, ఆనందము. అలాగే యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. కీర్తించడం అనేటువంటిది దేవుని నామాన్ని మహిమపరచుటే. దేవునిని మహిమపరచుట వలన దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆకాశము దేవుని స్తుతిస్తుంది, నక్షత్రాలు ఆయన స్తుతిస్తుంది, ఆకాశములో ఉన్న సమస్తమైనటువంటి సైన్యము కూడా దేవుని నామాన్ని స్తుతిస్తుంది. ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలకి అన్నిటికీ కూడా దేవుడు కట్టడ నియమించాడు. అవన్నీ కూడా ఆయన మాట వింటూ ఉన్నాయి. దానికి నిదర్శనమేననగా వర్షం పడకుండా చేయను ఆయన అని మనం ప్రార్థన చేసినప్పుడు తన మేఘాలను దేవుడు ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. హల్లెలూయా. పడద్దు అంటే పడనివ్వకుండా మేఘాలు ఆగిపోతాయి. మేఘాలంట ఆయన చెప్పితేనే కదులుతాయట. మీరు ఒకసారి ఆలోచించండి, మేఘాలు వర్షాకాలం కాకుండా చలికాలం ఉంది, ఎండాకాలం ఉంది. ఆ కాలంలో వర్షం పడదు కదా, అప్పుడు ఏం చేస్తుంటాయి? అలాగే ఉంటాయి, దేవుని నామాన్ని స్తుతిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కాలం వస్తున్నప్పుడు ఋతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి అని అంటారు కదా, వార్తల్లో చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు సాగడం అంటే వాటంతటిగా అవి రావడం కాదు. సృష్టికర్త అయిన దేవుడు, వాటిని సృష్టించినటువంటి ఆ దేవుడు, మీరు వెళ్ళండి పలానా చోటకి, మీరు వెళ్ళండి గుడివాడికి, మీరు వెళ్ళండి తిరువురికి, మీరు వెళ్ళండి బొంబాయికి అని అంటే అవి వెళ్తాయి, అవి కురుస్తూ ఉంటాయి. అదే విధముగా చూడండి, వాటికి దేవుడు అంట కట్టడ నియమించాడు. అంతేకాదు, కట్టడ నియమించినప్పుడు ఏది అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఆకాశము కానీ, నక్షత్రాలు కానీ, ఆకాశములో ఉన్నటువంటి సమస్తమైన ప్లానెట్స్ చూడండి. ఈ రోజుకు కూడా దేవుడు సృష్టించినటువంటి ఆకాశ మండలములో ఉన్నటువంటి ఆ ప్లానెట్స్, ఆ గ్రహాలను ఈ రోజుకు కూడా ఎవరు ఇంకా కనుక్కోలేదు పూర్తిగా. నక్షత్రాలను అంటండి, మరి పూర్తిగా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అనేటువంటిది ఈ రోజుకు కూడా నాసా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, కౌంట్ చేయలేకపోయారు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటండి, వాటి కట్టడను అవి అతిక్రమింపవు. ఎంత అద్భుతమైన మాట, అతిక్రమింపవు. ఏ రోజైనా సూర్యుడు తూర్పు కాకుండా పడమరలో ఎప్పుడైనా వచ్చాడు అన్నాం? ఎప్పుడైనా చంద్రుడు ఎప్పుడు ఇటన్నా నేను రావడం, ఇటు నుంచి వద్దామని అనుకున్నాడు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదు. అలాగే మేఘాలు, అలాగే ప్లానెట్స్, అవన్నీ కూడా వాటి కట్టడ అంటే దేవుడు ఒక కట్టడను నియమించినప్పుడు ఆ కట్టడను జవదాటవు. సూర్యకిరణాలు గట్టిగా మన మీద పడితే మనం చచ్చిపోతాం. అవునా? చచ్చిపోతామా లేదా? వడదెబ్బ తగిలి చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? సూర్యకిరణం గట్టిగా మన మీద పడినప్పుడు చచ్చిపోతాం. అంత బలహీనమైన మనం మాత్రం దేవుని మాటను మనం వినం.
అయితే చూడండి దేవుని బిడ్డలారా, మహోపకార్యాలు చేసేటువంటి దేవుడు నిజముగా మన మధ్యన అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. అలాగే మనం 118వ దావీదు కీర్తనకు ఒకసారి వెళ్దామండి. 118వ దావీదు కీర్తన 23వ వచనం చదువుకుందాం. అది యెహోవా వలన కలిగినది, ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. 25వ వచనం కూడా చూద్దామండి. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. 28, 29 నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూడండి, మన యొక్క విశ్వాసము కానీ మనము చేసేటువంటి కార్యాల విషయములలో కానీ మనం ఎలా ఉండాలంటే, ఏది ఏమైనప్పటికీ, ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రానప్పటికీ కూడా, ఒకవేళ మనకు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మన నోటి నుండి కృతజ్ఞతాస్తుతులు రాకుండా మానకూడదు. అది అసలైనటువంటి విశ్వాసుల యొక్క లక్షణం. ఆదికాండం 26వ అధ్యాయములో దేవుడు అద్భుతమైనటువంటి 7 వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. 7 వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. అంతకుముందు 3 ప్రిన్సిపల్స్ చెప్పాడు దేవుడు. ఇదేమనగా, నీవు ఆ దేశానికి వెళ్ళొద్దన్నాడు, తర్వాత ఈ దేశంలో నువ్వు ఉండన్నాడు. అది కూడా ఆ దేశంలో కూడా నువ్వు పరవాసి అయి ఉండు, అంటే పర్మనెంట్గా ఆ దేశంలో నువ్వు ఉండొద్దు అని అర్థం. పరవాసి అంటే 3 అయితే ఆ 3 ఇస్సాకు చేస్తే నేను ఏం చేస్తానో కూడా దేవుడు చెప్పాడు. అక్కడ 7 చదువుదామండి ఒక్కసారి. పరవాసి అయి ఉండుము, మొదటిది నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమునకును నెరవేర్చి ఇచ్చేదను. 7 ఆశీర్వాదాలు. 3 చేస్తేనే నువ్వు నేను 7 చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ అబ్రహాముకి నీ తండ్రి అంటల్లా, అక్కడ గమనిద్దాం వాక్యాన్ని. ఇక్కడ నీ తండ్రి అంటలేదు, అబ్రహామును నేను ఏ విధముగా ఆశీర్వదించానో అదే విధముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అబ్రహామును కంపేర్ చేస్తున్నాడు దేవుడు? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇస్సాకు అబ్రహాము యొక్క ఆశీర్వాదమును కళ్ళారా చూశాడు. హల్లెలూయా, కళ్ళారా చూశాడు. ఇస్సాకు తన తండ్రిని దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో తన కళ్ళారా ఎదుగుచు ఆ ఆశీర్వాదాలు యొక్క నెరవేర్పును ఆ యొక్క ఇస్సాకు ఎదుగుచు ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్పును ఇస్సాకు చూస్తూ పెరిగాడు. కనుకనే ఇంకను ఆ విశ్వాసాన్ని కానీ దేవుడు ఆశీర్వదించే విధానాన్ని మరొక్కసారి ఇస్సాకుకు జ్ఞాపకం చేస్తూ, అబ్రహాముని ఏ విధముగా నేను ఆశీర్వదించానో అదే విధముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అంత బాగున్నది. ఆ 7 ఆశీర్వాదాలు ఇస్సాకు మరి అనుభవించాడు. అయితే ఆటంకాలు రాకుండా మానేసిన ఇస్సాక్కి 7 వాగ్దానాలు మీరు క్షుణ్ణంగా బాగా చదవండి. అన్ని యాంగిల్స్లో, అన్ని విధాలైనటువంటివి, సమస్తం అతని జీవితానికి, అతని బిడ్డలకు, అతని బిడ్డలకు ఏవి కావాలో అన్ని యాంగిల్స్లో కూడా దేవుడు చెప్పాడు వాగ్దానాలు. అంతేకాదు, విత్తనము వేసి 100 ఫలితం ఇస్సాకు చూసినట్లుగా మరి తర్వాత వచ్చినములో మనకు రాయబడి ఉంటుంది. అంత బాగుంది. ఆటంకాలు రాకుండా ఉన్నాయా? ఖచ్చితముగా ఆటంకాలు వచ్చినవి. 4 రకాలైన ఆటంకాలు వచ్చినాయి ఇస్సాకు. ఏమొచ్చినాయి అంటే, ఇస్సాకు తవ్విన బావిని ఫిలిష్తీయులు వచ్చి పూడ్చి చేశారు. అంటే అపవాది ఏం చేసిందంటే, ఇజ్రాయేల్ ప్రజలు అనగా దేవుని బిడ్డలకు ఆటంకం ఎప్పుడు ఎవరంటే ఫిలిష్తీయులే. ఫిలిష్తీయుల్లో దూరి ఏం చేసింది, వాళ్ళ ద్వారా ఇస్సాకు బావులన్నింటినీ కూడా పూడ్చేసింది. బావేగా ఏముందిలే 4 గంటల్లో మళ్ళీ తోవుకోవచ్చు అని అనుకోబాకండి. ఇస్సాకు నివసించేటువంటి ఆ ప్రాంతము బావి అనేటువంటిది గొప్ప ఆశీర్వాదం. ఎందుకనగా మరి తర్వాత మనం అక్కడ వాక్యంలో చూస్తే, అతని పశువులు, అతని గొర్రెలు,
అతని మేకలు, అతనికున్న గుర్రాలు అవన్నీ కూడా ఎన్నో వేల 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 సంపదగా ఉన్నాయి. వాటన్నిటికీ నీళ్లు లేకపోతే ఏమవుతాయండి? అవి పొలాలకు నీళ్ళు లేకపోతే ఏమవుతాయి చెప్పండి? అతని సంపద అంతా కూడా ఈ కాలంలో అయితే వాళ్ళకి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, సెల్ ఫోన్ యాపిల్ ఫోనా కాదా, ఈ విధమైనటువంటి స్టేటస్ సింబల్గా ఉంటుంది. అయితే ఆ కాలంలో రిచ్ పీపుల్ అంటే ఏంటంటే వేల వేల గొర్రెలు, వేల వేల మేకలు, వేల వేల గుర్రాలు, అలాగే పొలాలు. మరి ఆ యొక్క స్థితిలో మరి నీళ్లు ఎంత అవసరమైనదండి. అక్కడ మనలాగా నదులు ఉండేటువంటి ప్రదేశం కాదు. ఆ బావులను పూర్తి చేస్తే అతను ఇస్సాకుకున్న సమస్తము నాశనం అయిపోతుంది. ఆ ఉద్దేశం చొప్పునే ఫిలిష్తీయులు వచ్చి ఆ బావిని గనక పూర్తి చేస్తే ఇతని పరిస్థితి అంతా కూడా సర్వనాశనం అయిపోద్దని చెప్పేసి అపవాది ఫిలిష్తీయులకు మనసు కలిగించి వాళ్ళు వచ్చి ఆ యొక్క ఒకసారి వెళదామండి, ఆదికాండం 26వ అధ్యాయంకి ఒకసారి వెళదాం. పూడ్చివేసిరి. ఏం చేశాడు ఇస్సాకు? పూడ్చివేసిన బావిని మరలా తిరిగి తవ్వించాడు. ఇక్కడ చూద్దాం, బావి అంటే మనకలాగా 4-5 అడుగుల్లో లోతు నీళ్ళల్లో ఉండేటువంటిది కాదు, ఎన్నో వందల అడుగులు. మరలా ఆ ఇస్సాకు తవ్వించినప్పుడు మళ్ళా పూర్తి చేశారు. పూర్తి చేయడమే కాకుండా ఇక్కడ జగడమాడారండి. చదవండి మీరు, వాక్యంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళొచ్చి వీళ్ళతో జగడమాడారు, అంటే పోట్లాడారు. ఇస్సాకు పోట్లాడా? ఇస్సాకు పోట్లాడలా. దేవుని బిడ్డల యొక్క లక్షణం అదండి. నీ వ్యాజ్యము దేవుడికి అప్పగించుకుంటే దేవుడు నీ పక్షాన లేచి కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ పక్షాన్ని న్యాయం చేకూరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏది పోగొట్టుకున్నావు అది తిరిగి ఇస్తాడు. అక్కడ చూడండి, మామూలు బావుని అక్కడ పూడ్చివేస్తే ఇస్సాకు తవ్వించిన బావిలో జలల గల బావిని దేవుడు ఇచ్చాడు. జలల గల బావి అంటే అర్థం ఏంటంటే అన్ని విధాల నీళ్లు ఊరేటువంటి బావి. అంతకుముందు పూర్తి చేసిన బావి ఏంటి? మామూలుగా ఎక్కడో 4-5 చోట్ల నుంచి నీళ్లు ఊట వచ్చేటువంటిది. అయితే జలల గల బావి అంటే అన్నిట్లో నుంచి నీటి ఊట వచ్చేటువంటి బావి. అది పోతే దేవుడు ఎంత అద్భుతముగా ఆ దేవుడు ఇచ్చాడో చూడండి. 4 సార్లు ఇస్సాకు మీద పోట్లాడారండి ఫిలిష్తీయులు వచ్చి, జగడమాడారు, అపహసించారు, కలహసించారు. జగడమాడడం కంటే కలహం అంటే అర్థం ఏంటంటే అది ఎక్కువ కాలం పోట్లాట జరిగేటువంటి దానిని కలహం అంటారు. పూర్తి చేయడమే కాకుండా దేవుని బిడ్డలారా మీ ప్రవర్తనను సరి చేసుకోండి. ఇస్సాకు గురించి నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే మనం ప్రవర్తన కూడా నాదవనివ్వండి మీదవనివ్వండి, మనం దేవునిని రిప్రజెంట్ చేయాలి. ఎక్కడైనా సరే మనమే చేసుకుంటా ఉండంటే వీడు చేసుకుంటున్నాడుగా లేకపోతే ఆమె చేసుకుంటుందిగా చేసుకొని అని దేవుడు ఓడిచిపెట్టేస్తాడు. నీకు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుడు కలగజేసుకుని నీ కార్యం చేయాలా, లేదంటే నేనే చేసుకుంటానని నువ్వు పోట్లాడతావా? చెప్పండి. దేనివల్ల నీకు ఉపయోగం, దేనివల్ల నీకు ఆశీర్వాదం? దేవుడు మనం మౌనంగా ఉంటే దేవుడు చాలా ఫెరోషియస్గా లేస్తాడండి. పౌరుషం కలిగిన దేవుడు నా కుమార్తెను, నా కుమారుణ్ణి ఎంత బాధపడుతున్నాడని దేవుడు కలగజేసుకుంటాడు. ఇస్సాకు జీవితంలో అదే జరిగిందండి. అతని వ్యాపారం అవని, అతని యొక్క సంపద అవని, అతని అభివృద్ధి అవని దేని మీద ఆధారపడిందంటే బావి మీద ఆధారపడినది. దాన్నే పూర్తి చేశారు. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఖచ్చితముగా కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉంటాడు. హల్లెలూయా. ఆటంకాలు మన జీవితంలో వస్తాయి. ఆటంకాలు అప్పుడే, లేదంటే డిసప్పాయింట్మెంట్స్ మన జీవితంలో వస్తాయి. డిసప్పాయింట్మెంట్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనం, నేనైతే మనందరము కూడా ఎలా ఉండాలంటే నా ఇంటి పక్కోళ్ళలో కానీ, నా క్లాస్మేట్స్ కానీ, నాతో ఉన్నటువంటి వారు కానీ, నా స్నేహితులు కానీ వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు అనేటువంటిది నాకు అనవసరం. నేనైతే నీ కృపయందు నమ్మికించిన ప్రతి దాంట్లో కూడా మన యాటిట్యూడ్ ఈ విధముగా ఉండాలి. యెహోషువపాతు కూడా అన్ని వైపుల నుండి మరి ఒక యుద్ధము వచ్చి ఉన్నది.
చూద్దాం ఒక్కసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములో ఇక్కడ అన్ని విధాలుగా అతని మీదకి యుద్ధము ప్రకటించి అనేక మంది సైనికులు వచ్చి మరి వాళ్ళ మీద పడి వాళ్ళని నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు యెహోషాపాతు ఏ విధముగా ఎదుర్కొన్నాడు ఇక్కడ చూద్దాం. 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము కలిగినటువంటి వాడవు, పరాక్రమము కలిగినటువంటి వాడవు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. నిన్నెదిరించుటకు ఎవ్వరికి కూడా బలము చాలదు. కష్టం ఏమొచ్చింది? 4 విధాల కష్టం వచ్చింది. 4 విధాల సైనికులు యెహోషాపాతును మీద పడి అతనిని చంపి అతనుకున్నటువంటి యావదాస్తిని తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళ మీదకు వచ్చినప్పుడు ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడండి? ఏడ్చాడా? మన పితరులు చేసినటువంటి విధానం ఎప్పుడు కూడా మనం చూసి దాని ప్రకారం మనం నేర్చుకోవాలి. భయపడ్డాడా? ఏడ్చాడా? లేదంటే కృంగిపోయాడా? లేదంటే పారిపోయాడా? ఇవన్నీ కూడా ఏం చేయలేదు. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిని ఆయనకే జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే. యెహోషాపాతు మీదకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ అన్యజనులే, దేవుని ఎరగనటువంటి వారే. అందుకనే ఆ మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అన్యజనులను ఏలువాడవు అంటే వారి యొక్క స్థితిగతులను నీ కంట్రోల్లను ఉంచుకున్నావు. ఏలువాడవు. తర్వాత నీవు బాహుబలము కలిగిన వాడవు, పరాక్రమ గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి కూడా బలము చాలదని దేవుని నామాన్ని మహిమపరుస్తూ తర్వాత 12వ వచనం చూద్దాం. ఇక్కడ మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. చూడండి, దేవా నీవు తీర్పు తీర్చవా? మా మీదకి వస్తున్నటువంటి ఈ గొప్ప సైన్యము, మనము కూడా అదే విధముగా ప్రార్థన చేయాలి. మా మీదకు వస్తున్నటువంటి ప్రతి సమస్య, మా మీదకు వస్తున్నటువంటి ప్రతి ఇబ్బంది, మా మీదకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క నష్టము, కష్టము, డిసప్పాయింట్మెంట్ని ఏం చేయాలంటూ ఉంటున్నారండి? ఎన్ని ఎదుర్కొనుటకు మాకు శక్తి చాలదు. నిజంగా మనకు శక్తి సరిపోద్దండి. ఒక్క తలనొప్పి వస్తేనే మనం తట్టుకోలేమండి. అవునా? మన శక్తి చాలదు. నేను కూడా ఎప్పుడు అదే ప్రార్థన చేసుకుంటా ఉంటా మనసులో, ప్రభు నన్ను బలపరచు నాయన. ఎందుకంటే విస్తారమైన సేవను దేవుడు చేయించుకుంటున్నాడు మా ద్వారా. రాత్రి కూడా ఒక ఆల్ నైట్ ప్రేయర్లో వాక్యం చెప్పి నేను వచ్చాను. ఎప్పుడు కూడా ప్రభు శారీరకమైన బలం నాకు ఇయ్యయ్యా, మానసికమైన బలం ఇవ్వయ్యా, నీ నామం నిమిత్తం నిలబడుతున్నాను ప్రభు, నీవే నన్ను బలపరచు. అదే విధంగా ఎక్కడ కూడా ఏ ఆటం కూడా రానివ్వకుండా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా అదే విధముగా మాకు శక్తి లేదయ్యా. వి కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. మామూలు అడుగండి, మనం నడిచే అడుగు సంగతి నేను చెప్తున్నాను. ఎందుకనగా ఆ కాళ్ళు ట్విస్ట్ అవుతుందో, లేదంటే అక్కడ నీకేదో అడ్డం వస్తుందో, నువ్వు పడిపోవచ్చు, నీకేదో అపాయం కూడా జరగచ్చు. ప్రతి అడుగు కూడా స్థిరపరచబడాలి. కరెక్ట్గా నీ అడుగు పడాలంటే కూడా దేవుని సహాయం నీకు కావాలి. అంతగా మనం దేవుని మీద ఆధారపడాలి. అయితే నువ్వు ఆధారపడితే దేవుడు నిన్ను డిసప్పాయింట్ చేస్తాడా? నీకు సహాయం చేయకుండా ఉంటాడా? అక్కడ యెహోషాపాతు కూడా అక్కడ యుద్ధం జరుగుతుంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని మీదకి సన్నగిద్దలు చేసుకుని ఆ గుర్రపు శబ్దాలు, ఆ యొక్క మరి ఏనుగుల యొక్క ఆ అహంకారాలు అన్నీ వింటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ, అయ్యా నా శక్తి చాలదయ్యా, 4 వైపుల నుంచి వస్తున్నారయ్యా, నేను ఒక్కడని నేనేం చేయను, కానీ నీవు నాకు తోడుంటే వాళ్ళని నేను ఎదుర్కొనగలను. నాకు శక్తి లేదయ్యా, నాకు బలము లేదయ్యా. చూడండి, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచటలేదు. నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుని యొక్క సామర్థ్యమును చూసి నువ్వు ముందుకు వెళితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అసలు ముందుగా నీవు నేను పైకి రావాలనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, మీరు
భయపడకుండా, మాకు శక్తి మనకు లేదు, నాకు మాత్రం ఏముందండి, నేను కూడా మొట్టమొదటి మీలాగా సిగ్గుపడిన దాన్ని, కానీ అయ్యా నేను కాదయ్యా, నీవు నాతో ఉన్నావు. ఇక్కడ యెహోషువపాతు అదే అంటున్నాడండి. ఏమంటున్నాడండి? మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. ఏం చేయను ప్రభువా, వాళ్ళేమో వేల వేల గుర్రాలు వేసుకుని వస్తున్నారు, వేల వేల ఏనుగులు వేసుకుని వస్తున్నారు. నా దగ్గరేమో 60 ఏనుగులు ఉన్నాయి, 60 గుర్రాలు మాత్రమే ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొనేటప్పుడు అసలు నా సైన్యానికి ఎక్కడుంది కెపాసిటీ? కానీ సైన్యములకు అధిపతిగా యెహోవా అయిన నీవు నాకు తోడున్నావు అని చెప్పేసి ఇక్కడ యెహోషువపాతు ప్రార్థన చేస్తున్నాడు. నీవే మా దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. నీవే మా దిక్కు. ఎప్పుడైనా మనం ఇదే మాట, ఇదే విధముగా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనలను బలపరిచి మనం అనుకున్నది జరిపిస్తాడు. హల్లెలూయా. నీవే దిక్కని అని ప్రార్థన చేశాను. చేయంగానే ఏమొచ్చింది? యెహోషువపాతుకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆత్మ విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడితే. హల్లెలూయా, వచ్చేస్తుంది. ఎంతగా వచ్చిందండి యెహోషువపాతుకి? 4 వైపుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శత్రువులను ఎదుర్కోవడానికి నిలబడ్డాడు. తర్వాత ఇంకో గమ్మత్తు ఏంటో తెలుసా? అసలు యెహోషువపాతు ప్రజలు యుద్ధమే చేయలేదండి, యుద్ధం చేయలేదు, వాళ్ళే కొట్టుకున్నారంట. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. చదువుదాం ఒక్కసారి ఆ మాట. 23 అమ్మా. అమ్మోనీయులను, మోయాబీలను, షేయరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. చూసారండి, 4 వాళ్ళు అంటే ఒకళ్ళనొకళ్ళు చంపు. మరి ఏమొచ్చిందో గొడవ వాళ్ళ మధ్యన, వాళ్ళనే అసలు ఇక్కడ వచ్చిన యెహోషువపాతు మీదకి రాకుండా 4 వైపుల నుంచి వచ్చిన మేబీ నీ ముందు పెట్టేవేంటి, నీ గుర్రాలు ముందు పెట్టేవండి, మేం కదా ముందు వచ్చిందని అట్లా వచ్చి ఉంటుంది వాళ్ళకి. బహుశా నేను అనుకోవడం, నేను వచ్చాను అనుకుని వాళ్ళు చంపుకోవడం మొదలు పెట్టారండి. ఎలా చంపుకున్నారంటే ఒక్కళ్ళు కూడా మిగలలేదు. తర్వాత వచ్చిన శత్రువులందరినీ వాళ్ళ మధ్యలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళే చంపుకున్నారు, యుద్ధం చేయలేదు యెహోషువపాతు. తెలుసా మీకు? గెలిపించాడు అయినప్పటికీ కూడా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యెహోషువపాతు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. మన జీవితంలో బిడలారా గమనించుకోండి, ఎవరైనా ఎలాంటి పోరాటం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుట నేర్చుకోండి. కృంగిపోవద్దు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఏమొచ్చినా సరే కృంగిపోవద్దు. నీవే మా దిక్కు అయ్యా, నా శక్తి చాలదయ్యా, నువ్వు నాకు తోడుండు ప్రభు అని మనం ముందుకు సాగాలి. నువ్వు ముందుకు సాగాలనే ఆలోచన నీకుంటే నడిపించేవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. 115వ కీర్తన 9 నుంచి 12 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయమును వారికి కేడముగా ఉంటాడు. అందుకే నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి. ప్రతి దాంట్లో దేవుని నమ్ముకోండి. ఉదయకాలం లేవంగానే మీరు దేవునితో మాట్లాడండి. ఈ దినము నేను ప్రభువా నీకు అప్పగిస్తున్నాను, ఏ కీడు ఈ దినంలో నాకు రానివద్దు, అన్నీ కూడా నాకు మంచి జరగాలి ప్రభువా, ఏ సాతాను శోధన నా మీద రానివద్దని యెహోవాను నమ్ముకొని ప్రార్థన చేసి ముందుకు వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. మర్చిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించెను. హల్లెలూయా. మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు ఆయన, మరిచిపోయే దేవుడు కాదు ఆయన. మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దానికే నిదర్శనమే ఈ చిన్న గుంపు. ఆర్థికముగా బలహీనులం, మనుష్యుల పరంగా బలహీనులం, మరి చర్చి ఉన్నటువంటి పరిస్థితులు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అన్ని విధాలుగా కూడా బలహీనులు అయినప్పటికీ కూడా దేవుడు ఎంత అంటే బ్యాక్ టు బ్యాక్
యూత్ మీటింగు, పాస్టర్స్ మీటింగు, రివైవల్ మీటింగ్స్, ఈ మూడిటిని కూడా అద్భుతంగా జరిపించుకున్నాడు. ఎక్కడన్నా లోటు మీరు చూసారండి? ఏంలో కూడా మనం లోటు చూడాలి. భోజనాల విషయంలో కానీ, కరెంటు విషయాల్లో కానీ, వర్షం విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ. ముందుగా నాకేంటంటే ప్రభు ఎవరికి కూడా జ్వరం రానివ్వద్దని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని యాంగిల్స్లో దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనల్ని ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని మర్చిపోడు దేవుడు. మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడితే మన జీవితాలను దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, మేము పూర్తిగా మా జీవిత విషయంలో నీ మీద ఆధారపడుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఇస్సాకుకు వచ్చిన ఆటంకాలలో ప్రభా తండ్రి మౌనముగా ఏ విధముగా ఎదుర్కొన్నాడో తండ్రి, యెహోషువపాతు మీదకి వచ్చినటువంటి యుద్ధ సైన్యమును విషయంలో తండ్రి నాయన, మా శక్తి చాలదు, మాకు బలము చాలదు, మాకు ఏం చేయాలో తోచదని ప్రభా ప్రార్థన చేసినప్పుడు యెహోషువపాతుకు నువ్వు చూపించిన కృపను బట్టి, ఇస్సాకును నువ్వు తండ్రి నాయన జ్ఞాపకం చేసి ఆశీర్వదించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, మా మధ్య చేసినటువంటి అద్భుతాలను బట్టి నాయన నిన్ను స్తుతి యాగం అర్పించుకొనుచు నాయన, నేనైతే యెహోవా యందు నమ్మికించి ఉన్నానని కీర్తనాకారుడు అన్నటువంటి రీతిగా మా జీవితాలలో ప్రతి విషయంలో నాయన నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని బ్రతుకుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మాకెప్పుడు మీరు తోడుండే దేవుడు గనక మా జీవితాలకు తండ్రిగా, రక్షకుడుగా, ప్రభువుగా మీరుండి మా యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అవసరత మీరే తీర్చమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.